గడ్డి మేప పడుకోవు మా తాత చూడు నన్ను ఆగం చెప్తాను దుడ్డే గడ్డి గడ్డి మేప దుడ్డే గడ్డి కట్టుకురావు ఒక పటేలు కట్టుకోమన్నాడు. మొన్న నిన్న పచ్చారు వచ్చి మొబైల్ కట్టుకొచ్చి నేను ఏం చేయాలి చూడు మా తాత కూడా నన్ను దుడ్డే మెప్పమంటాను బర్రెని మెప్పమంటాను. అద్దు మరి ఇంట్లో పట్టి తిరిగి ఊరికే మొదలకా ఇంకా పని చేస్తా ఉన్నామని తిరిగి మాట పూకుల గాడి ఎట పోతాను కనబడ్డావు. అటుకు పోతా ఇప్పుడు పోతానా మీ తాత పెడతాడు నది అదే ఏం చెప్పాలి మామ గడ్డి తెమ్మంటాడు దుడ్డకి ఏమంటాను ఆగమాగని చేస్తాడు పొట్టు తిడతాను నైట్ డే మనం అంతా తిస్తాడు. తీయాలి బర్రెలు కట్టేయాలి ఇప్పుడు నేను మా బర్రెలు మీద వేసి నీళ్ళు పెట్టి పాలు చేస్తానా ఇంత డ్యూటీకి పోవాలి ఇప్పుడు పోలీసులో డ్యూటీ వస్తానా నైట్ అటు నువ్వు కూడా మా తాత దిక్కేనా ఇక అని ఇప్పుడు నాకు ఎవడిస్తాడే చదువుకున్నా అంటే చదువు లేదు ఏది లేదు. టీచర్ పడుకో జాబులు ఇస్తా మరి వేసింది రేపు ఎంత మంచి పిల్లలు మైలు బస్సు ఫీ పెట్టిండు ఒకవేళ ఆడతాను మనకి ఇచ్చిన నాకు జాబులు వస్తాయి చదివితే ఇక మరి ఇంక మనకి ఇస్తా జాబులు మన బతుకు బస్ స్టానే చిన్న పనుకున్నా. ఏం చేయమంటావు మా తాత నన్ను దుడ్డిని కాయరా అది కాయరా ఇది కాయరా అని జాబ కొడతాడు రోడ్డు పోటీ పోతాడు. నువ్వు కాబట్టి నా బాధ అంత ఎవరికి చెప్పుకోవాలి. బాగా రేపు సీఎం బాగా వాడు ఏం తరుస్తాం. మా తాత తిట్టినన్న ఇక బీపలి వేసి పెళ్ళి కాడికి పోతాన్నాడా కురబ్బు అంట అన్నాడు కురబ్బు అంటులంటే పోతాడు అడతలేరు అన్న ఇలా ఆకలి బాగా అవుతుంది అన్న ఎట్లా వేసానా మళ్ళీ ఒకసారి పోయి చూస్తా అన్న. ఇక బావి కాడికి వచ్చినా అండి ఇది పొలం దున్నిచ్చినాం ఇక మంట కాల పెడతాను. మా తాత ఒకటి తిట్టలేడు అని ఇక బావి కాడికి వచ్చిన ఏం చేయాలని అర్థమవుతలేదు. ఇప్పుడు నాకు ఇదే గోస ఊకే మా తాత తిడతాను ఏం చేయాలి ఏం అర్థమవుతలేదు. ఇగో బావి కాడికి వచ్చిన ఇగో ట్రాక్టర్ కూడా మాడి ఉన్నది. ఇగో ట్రాక్టర్ కూడా మాడనే ఉన్నది. ఏం చేయక పిసులు ఎత్తుంది ఇక బావి కాడికి వచ్చిన. మా తాత తిట్టి నాన్న ఇగో అందుకే ఇగో గోరు అది మేకల కాడికి వచ్చినా చూడండి ఇగో మేకలు అన్న ఇప్పుడే అన్న వచ్చిన పొట్టు తిట్టినా నన్ను ఏం చేయలేక అర్థం కాలేదన్న. ఇక మేకలు ఇక మాయ అని కానీ తాత తిట్టానని ఇక సుతోర్ పనికి వచ్చిన అన్న ఇక కూర మోస్తుందని ఇందని కష్టం నాకు కష్టం పగొనికుండా ఇవన్న చూడన్న మా తాత తిడితే ఇంత పని చేసుడు అవుతుంది ఏందన్న బతుకంతా ఇంత ఘోరంగా ఉంది అమ్మ. చాలా కష్టంగా ఉన్నది అన్న బతకాలంటే నేను తిట్టినాను. సరే అన్న కింద నుంచి ఎక్కాలన్న మెట్లు ఎక్కాలి బిల్డింగ్ పైన పోయాలి ఇసుకే. మా తాత తిట్టే ఎంత ఏం మాట్లాడలే అని ముసకి అమ్మా ఏందన్నా ఇంత ఘోరం నుంచి ఎత్తుకొస్తానన్న. ఇది 50 డబ్బా అన్న 50 డబ్బా పని తీసుకోవాలన్న మనల్ని ఎవడన్నా దిగి కూడా మోసేస్తానన్న. అన్న ఈ దునియాలో మనల్ని పైసలు లేకుండా ఎవడు దిగడన్న పైసతో పని అన్న నిజమన్నా. మళ్ళీ లేవాలన్నా లేచి మన సిమెంట్ బతుదేవాలి ఇప్పుడు. ఇగో లాస్ట్కి చిన్న పట్టుకున్నా సగం తీసుకొచ్చినాను పుస్తకాలు అయితే పుస్తకాలు ఇదేనా నీకు సిమెంట్ అయితే ఇల్లు పోసినా పొద్దున్నే బుక్ని కొట్టాలి పారుతుంది కొట్టినాక నీళ్ళు పోసి మళ్ళీ ఇవ్వాలి అంతే అన్న. దునియాలో చదువుకన్నా చదువులేనికి పని తప్పేది లేదు. చదువుకోవాలన్నా చదువు లేకుంటే వేస్ట్ అన్న.